సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కలెక్టరేట్లో ఉండి మరీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు, మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించారు. జనసేన అధినేత సైతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం కూడా ఆయన కూడా దగ్గర నుండి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో అందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఉన్నతమైనటువంటి శాఖలో ఉన్నటువంటి మంత్రులు వారి పని వారు చేస్తున్నారు. ఇక ఇరిగేషన్ మంత్రి చెప్పాలంటే నిమ్మల రామానాయుడు గారి గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయమే. గత 3 రోజుల నుంచి బుడమేరు వాగు ఏదైతే ఉందో దానికి గండి పూడ్చే పనులు ఆయన నిమగ్నమయ్యారు. దాదాపు దగ్గరుండి 3 గంటలను పూడ్చారు. సో కాస్త వరద ప్రభావం కానీ ఉధృతి కానీ ఆ నీళ్లు ప్రవాహం కానీ విజయవాడ వెళ్ళేటువంటి ఆ ప్రవాహం కానీ దాదాపుగా తగ్గటానికి పూర్తి స్థాయిగా మరి ఆ గండి పూడ్చడం అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. మరి మంత్రులు సాక్షాత్తు అధికారులు దగ్గరుండి మరి పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత మరి 4 కోట్ల రూపాయలు 400 పంచాయతీలు నీట మునిగిన పంచాయతీకి ₹1,00,000 చొప్పున మరి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ₹1,00,00,000 ఒక ఉప ముఖ్యమంత్రి దేశ చరిత్రలోని ఇది మొదటిసారి. అటు తెలంగాణ ఖమ్మం వరద బాధితులకి మరి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి ₹1,00,00,000 ఇలా ఆయన కష్టార్జితం. ఇకపోతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు మరి ఒక రోజు జీతాన్ని ఆ ఉద్యోగులందరూ కూడా దాదాపు అవి కూడా ₹14 కోట్ల వరకు వచ్చినట్టు సమాచారం వారిచ్చారు. ఈరోజు చూస్తే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి నేతృత్వంలో మరి విద్యుత్ శాఖ ఉద్యోగులు వారి ఒకరోజు జీతం డొనేట్ చేశారు. ఇలాగ వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులు వారు ఒకరోజు జీతాన్ని డొనేట్ చేసేటువంటి పరిస్థితులు, కొంతమంది పెద్ద మనసు చాటుకొని మరి కోట్ల రూపాయల డబ్బులు లేకపోతే లక్షల రూపాయల డబ్బులు విరాళంగా ఇచ్చే పరిస్థితి. అయితే తాజా మాజీలు ఏమయ్యారు? నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ ఎమ్మెల్యేలు ఏమైపోయారు? సహాయం చేయకపోగా శాపనార్థాలు. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఈ ప్రభుత్వమే కారణం, విజయవాడను ముంచేశారు, అసలు విజయవాడలో ఉన్న ఎవరికి అన్నం అందట్లేదు, మంచినీళ్ళు అందట్లేదు అని చెప్పేసి. ఎక్కడైనా ఒక విపత్తు సంభవిస్తే ప్రతిపక్షాలు ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా పనిచేయాలి. పని చేయకపోయినా బాధ లేదు కానీ విమర్శలు చేయకూడదు, బురద చల్లకూడదు. ఇకపోతే లగడపాటి రాజగోపాల్ 10 ఏళ్ళు బెజవాడని ఏలిన మహారాజు. ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయన పేరు చెప్తే తెలియని వాళ్ళు లేరు. 2004, 2009 బెజవాడ ఎంపీ, ₹1,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు. మరి ఆయన సహాయం ఎక్కడ బెజవాడ వాసులు కనపట్టలేదు. మరి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి మరి ఆయన ఏమి ఇచ్చారంటే బెజవాడ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే కేసినేని నాని గారు 2014, 2019 2 పర్యాయాలు ఎంపీ. విజయవాడ నా ప్రాణం అన్నారు, అసలు బెజవాడ వాసులు నా ఊపిరి అన్నారు. ఈ ప్రాంతాన్ని సురక్షితంగా సంరక్షించడం కోసం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను దిగొచ్చాను, ఈ ప్రాంత వాసుల అభివృద్ధే నా లక్ష్యం అని చెప్పేస్తున్నారు. మొన్న ఎన్నికల వరకు కూడా ఓడిపోయేసరికి మరి ఆయన ఎక్కడికి వెళ్ళారో కనిపించట్లేదు. కేసినేని నాని కనపట్టలేదు, లగడపాటి రాజగోపాల్ కనపట్టలేదు. ఏమైపోయారో ఇల్లు. ఇక సినిమా ఇండస్ట్రీ మీద పడి నిత్యం ఏడ్చేటువంటి తాజా మాజీలు వైసీపీలో పిల్లికి భిక్షం పెట్టినటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? రూపాయి కూడా సహాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. మీరు 10 రూపాయలు సహాయం చేసి 10 తిట్లు తిట్టినా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు పడతారు. మీరు రూపాయి ఇవ్వకపోగా శాపనార్థాలు, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఇంకేం లేదు, ఎవరికేం అందట్లేదు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలనేది మేధావుల యొక్క వాదన. సో ప్రస్తుతం పెద్ద మనసు చేసుకొని బెజవాడ ప్రాంత ప్రజలకు అండగా ఉండేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారికి బెజవాడకి ఏం సంబంధం లేదు. కనీసం ఆయన పార్టీ బెజవాడలో ఒక సీటు కూడా పోటీ చేయాలి ఎక్కడ పొత్తులో. అయినప్పటికీ కూడా 5 కోట్లు ఓవరాల్గా ఆయన ఇచ్చింది సొంత డబ్బులు ఒక ఉప ముఖ్యమంత్రి. మరి ఆనాడు కరోనా వచ్చి కకావికలం అవుతే ప్రపంచం మొత్తం, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన సొంత డబ్బు ఎక్కడ ₹1,00,00,000 కాదు, 50 లక్షలు కూడా ఇవ్వాల, నా 3 నెలల జీతాన్ని ఇస్తున్నా అన్నారు. మరి అంతకుముందేమో రూపాయి జీతమే తీసుకుని పనిచేస్తున్నా అన్నారు. మరి 3 నెలల జీతం అంటే ఇంకా ప్రజలకు వెళ్ళే క్లారిటీ లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రార్థించే పెదవుల కన్నా, శాపనార్థాలు పెట్టేటువంటి నోటి కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అంటూ బెజవాడ ప్రజలు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. మాకు తిట్లు వద్దు, శాపనార్థాలు వద్దు,
ప్రభుత్వాన్ని తిట్టొద్దు, శాపనార్థాలు చేయొద్దు, మా మీద ప్రేమ ఉన్నట్టు నటించొద్దు. లక్షల కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు సంపాదించిన రాజకీయ నాయకులారా 0.1% తీసి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఘోషిస్తూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ చాలా వరకు హెల్ప్ చేశారు. 50 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ₹1 కోటి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద పడి ఏడ్చిన వాళ్ళు ఏమి ఇవ్వాల. సో బెజవాడ వాసుల రుణం తీర్చుకునేది ఎలా అనే అంశం చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ద్వారపురెడ్డి జగదీష్ గారు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వివేక్ బాబు గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా లింగమనేని శివరాం ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా వైసీపీ నాయకులు చిన్నపరెడ్డి గారితో మాట్లాడదాం. ఏపీ నెట్ క్యాప్ మాజీ డైరెక్టర్